హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, అదేవిధంగా రన్నరప్ నిలిచిన న్యూజిలాండ్కి ఎంత మనీ ఉండొచ్చు, అదేవిధంగా గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు వచ్చిన జట్లకు ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఐసీసీ ఎలా ఇవ్వబోతుంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025లో ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి న్యూజిలాండ్ పైన టీమిండియా అద్భుతమైన విజయం సాధించి ఛాంపియన్ ట్రోఫీ 2025 విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. ఇంట్లో వచ్చేసరికి డిజెట్ల మధ్య విజయం అయితే దోబూచులాడిందని చెప్పుకోవచ్చు. చివరి వరకు అయితే నువ్వా నేనా అయితే సాగింది. చివరికైతే టీమిండియా అయితే గెలవడం జరిగింది. రెండు జట్లు అయితే మంచి ప్రదర్శన అయితే కనబర్చారని చెప్పుకోవచ్చు. కొన్ని తప్పిదాల వల్ల న్యూజిలాండ్ అయితే ఓడిపోవడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేత నిలిచిన టీమిండియాకి అయితే ప్రైజ్ మనీ ఎంత ఉంది, అదేవిధంగా రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది, సెమీ చేరిన జట్లకు ఏ విధంగా ప్రైజ్ మనీ ఉంది, గ్రూప్ దశలో ఉన్న జట్లకు ఏ విధంగా ప్రైజ్ మనీ వాల్యూ ఉంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీ 2025లో విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకి వచ్చేసరికి ప్రైజ్ మనీ వాల్యూ $2.24 మిలియన్ అయితే ఉండడం జరిగింది. దాదాపు మా ఇండియా కరెన్సీలో చూసుకుంటే 20 కోట్ల రూపాయలు అయితే గెలిచిన టీంకి అయితే అందజేయడం జరిగినాయి. అదేవిధంగా రన్నరప్ నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు వచ్చేసరికి $1.12 మిలియన్ అయితే గెలుచుకోవడం జరిగినాయి. మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే 10 కోట్ల రూపాయలు అయితే అందుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గెలిచిన టీంకు ఓడిన టీంకు మధ్య వ్యత్యాసం చూసుకుంటే 10 కోట్లు అయితే తేడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి సెమీఫైనల్లో ఓడిపోయిన జట్లు ఆస్ట్రేలియా కానీ దక్షిణాఫ్రికా కానీ రెండు జట్లకు వచ్చేసరికి $5,60,000 అమెరికన్ అయితే గెలుచుకోవడం జరిగినాయి. అయితే మన ఇండియా కరెన్సీలో చూసుకుని $4,80,00,000 అయితే గెలుచుకోవడం జరిగినాయి. ఇవి వచ్చేసరికి సెమీఫైనల్లో ఓడిన టీంలకు ఈ రెండు జట్లకైతే ఇంత ప్రైజ్ మనీ అయితే గెలుచుకోవడం జరిగినాయి. అదేవిధంగా గ్రూప్ దశలో నిష్క్రమించిన జట్లకు వచ్చేసరికి 5-6 స్థానంలో నిలిచిన జట్లకు వచ్చేసరికి 3 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ వాల్యూ అయితే గెలుచుకున్నారు. అదేవిధంగా 7-8 స్థానంలో నిలిచిన జట్లకు వచ్చేసరికి $1 కోటి చొప్పున అయితే గెలుచుకోవడం జరిగింది. ఈసారి మాత్రమైతే ఐసీసీ మాత్రమైతే ప్రైజ్ మనీ వాల్యూ దాదాపు 50% అయితే పెంచడం జరిగింది. గతంలో చూసుకుంటే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న 20 కోట్లకు సగం 10 కోట్లు మాత్రమే ఉండడం జరిగింది. దాదాపు అయితే పెంచడం జరిగింది. ఈసారి మాత్రమైతే గెలిచిన టీంకి వచ్చేసరికి 20 కోట్లు, ఓడిన టీంకి వచ్చేసరికి 10 కోట్లు అయితే గెలుచుకోవడం జరిగినాయి. ఐసీసీ మాత్రం అయితే ప్రైజ్ మనీ వాల్యూ అయితే చాలా పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఛాంపియన్ ట్రోఫీ 2025లో సెమీ చేరిన జట్లకు, ఫైనల్లో గెలిచిన జట్టుకు, అదేవిధంగా రన్నరప్ జట్టుకు, సెమీఫైనల్లో ఓడిన జట్లకు, అదేవిధంగా గ్రూప్ దశలో నిష్క్రమించిన జట్లకు మాత్రమైతే ప్రైజ్ మనీ వాల్యూ ఈ విధంగానే ఉన్నాయి. మన ఇండియా మాత్రమైతే జాక్పాట్ కొట్టింది అనుకోవచ్చు. దాదాపు 20 కోట్లు అయితే ప్రైజ్ మనీతో పాటు 20 కోట్లు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. వరుసగా 2 ఐసీసీ టోర్నీలు అయితే టీమిండియా అయితే గెలవడం జరిగింది. T20 వరల్డ్ కప్ 2024తో పాటు ఛాంపియన్ ట్రోఫీ 2025 కూడా గెలుచుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో 2026 T20 వరల్డ్ కప్తో పాటు 2027లో వచ్చేసరికి ఓడిఐ వరల్డ్ కప్ కూడా ఉండడం జరిగింది. 2 ఐసీసీ టోర్నీలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో అప్పటి వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.